ఒరే గోపాలకృష్ణ, వచ్చే వారమే గరగల సంబరం. పక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట. అమ్మవారి మెడలు మనూరే కొట్టాలి. ఆట లేదు పాట లేదు, నా మనసేం బాగాలేదు. వెళ్ళండి వెళ్ళండి. చూడండి, అన్నం తిని 3 రోజులు అయింది. కృష్ణయ్య, కృష్ణయ్య, నిన్న తుర్రు పెట్టడం మా ఇంటికి వచ్చాడు తెలుసా? కృష్ణయ్య ఏమిటి ఇలా దిగులు పడిపోతాడు? మా నాన్న చచ్చిపోలేదా? మా అమ్మ చచ్చిపోలేదా? నా కష్టాలు తెలియదా వాడికి? నేనెలా ఉంటున్నాను? నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి. ఎప్పుడు తిరణాల గోదావరిలో పరవళ్ళు తొక్కేవాడు. ఇలా అయిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు. అసలు తుర్రు పెట్టిరావి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాడట ఊరుక పెట్టడానికి. కానీ నిన్నటి నుంచి అతని మెదడు కనిపించడం లేదట. దానికోసం వెతుకుతున్నాడు. నేను కథలు చెప్పి చాలా మందిని నవ్వించాను, కానీ బతుకుని కథ అనుకుందామంటే కుదరట్లేదు. కాదు, కథలు చెప్పి ఓదార్చడం సులువు, ఓర్చుకోవడం కష్టం. నాకు తెలుసు. పుట్టిన వాళ్ళెవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలుసండి. కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను? దాన్ని ఏం బాధ పెట్టాను? దాన్ని ఏం నొప్పించాను? నాకు తెలియటం లేదు. అందుకు బాధపడుతున్నాను. చూడు కృష్ణయ్య, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీలాంటి కొడుకు వల్ల ఏ తల్లి ఆత్మహత్య చేసుకోదు. నేను నిన్ను ఓదార్చలేకపోవచ్చా, కానీ మాలాంటి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం నువ్వు కావాలి. ఒరే మొగుడా, ఒరే పెనివిటి, మన 6 పుట్ల పొలం సెక్కలేదు. అది ఆ పరశురామయ్య పొలంలో కలుపుకుని దున్నేసుకుంటున్నాడు రా. ఆ పొలం గురించి నాతో మాట్లాడద్దు అసలు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పొలానికి డబ్బు కట్టలేననే బెంగతోనే మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయింది. అవును, అమ్మ డబ్బు కట్టేసింది. అవును, అమ్మ డబ్బు కట్టేసిందిరా. డబ్బు కట్టేసిందా? ఆ రోజే మొత్తం కట్టేసింది. మరి ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదు? చాలా జరిగింది కిట్టయ్య. అమ్మ ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. నీలాంటి వాడు కూడా నెత్తురు కళ్ళు చూస్తే ఈ భూమి అంతా నెత్తురైపోతుంది. వద్దకిస్తయ్యా, నా మాట విని ఆయన్ని వదిలే. చరబాయి దగ్గరికి వెళ్ళి తెల్లారేసరికి నా కాళ్ళకి చెప్పులు కుట్టాలని చెప్పు.
ఏంటి బావా ఎలాగున్నావు? పాలిటిక్స్ లో ఈసారైనా నీకు ఎంపీ సీట్ వచ్చేలాగుందా? చూడాలి. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది, వాళ్లలో వాళ్లే అయితే కానీ ఎదుటోడి మీదకి పోతే 105 మంది అంటారు. నేను అలా అనుకోలేదు. నాకు బుద్ధి లేదు బావా, బుద్ధి లేదు, బుద్ధి లేదు బావా. కూలాడు కొట్టాడు. అది ఆడొక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆడి ఊళ్ళో కూలాళ్ళ దన్నుంది. మనం విరోధం అవబట్టే కదా మనం పలచనైపోయాం. అతడికి లోకం అయిపోయాం. బావాడైపోవాలి బావా. ఊరుకో అన్నయ్య, ఊరుకో. మావయ్య బాధపడకు మావయ్య. బావా ఊరుకో. మన కక్షలు గొడవలు అన్ని మర్చిపోయొచ్చాను, ఓడిపోయొచ్చాను. వాడు బతకూడదు, 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 బతకూడదు బావా. అదంత పని బావా. వాడెప్పుడైతే లెవెల్ దాటాడో అప్పుడే బుక్ అయిపోయాడు. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే విధవా, పిలిపించి చంపేస్తా. మావయ్య వాడి గురించి ఎక్కువగా ఆలోచించుకు. వాడిని లేపడం 5 నిమిషాలు. నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు. వాడిని చంపటం నేను చూసుకుంటాను. నేను వచ్చింది నా కూతురు కోసం. అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను. చెల్లెమ్మ ఒక్క నిమిషం. సత్యవతిని ఇంటి కోడలుగా తెచ్చుకో. ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తంతా దానికే. వెంటనే జరిగిపోవాలి, లేకపోతే అది మనకు దక్క. చెల్లెమ్మ అదేంటి బావా, నా కోడల్ని నా ఇంటికి తీసుకురావడానికి నువ్వు బతిమాడడం ఏంటి? చూడు, ఒకవేళ మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా సత్యవతి నా ఇంటి కోడలు అంతే. చాలా సంతోషం బావా. అన్నయ్య కాళ్ళు కడుక్కుని భోంచేద్దు గాని. వెళ్ళు బావా, వెళ్ళు. నువ్వు రా బావా. నేను వస్తాను పదా. ఏంటి నాన్న వాడు సిగ్గులేకుండా వస్తే మాత్రం పెళ్లి కొప్పుకుంటావా? మన ప్రెస్టేజ్ ఏం కావాలి? రే, డబ్బు వచ్చేటప్పుడు ప్రెస్టేజ్ ఏంట్రా తెలుసుకో. సత్యవతి నీ బెడ్రూమ్ లో ఉంటుంది. వాడు ఆస్తంతా మన అకౌంట్ లో పడుతుంది. వాడు మన కాలు పడి ఉంటాడు. బుక్ అయిపోయాడు. నా బ్రతుకు గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? ఎటువంటి చరిత్ర ఉన్న కుటుంబమే మంది. ఒక చివికి పోయిన పడవ నడుపుకుని ఎదవని ఆ ఎదవని ఇంటర్వ్యూ చేస్తావా? మీకు దండం పెడతాను. దాన్ని ఏం చేస్తారో ఎవరికి ఇచ్చేస్తారో మీ ఇష్టం. కానీ కళ్యాణ్ గడికి చేయడానికి మాత్రం వీల్లేదు. అన్ని కొడుకే గాని వాడు బుద్ధిమంతుడు కదండి. వాడికి చేయడానికి నేను ఒప్పుకునేది. ఊరుకోమ్మా, ఎలా అయితే అలా అవుతుంది? నీకు జరిగే అన్యాయాన్ని నేను చూడలేనమ్మా. మీ నాన్నగారికి నచ్చి చెప్పలేను. నేనే చచ్చిపోతాను. ఈ ఘోరాన్ని చూడకుండా నేనే చచ్చిపోతాను. నరుక్కోండి, నరుక్కోండి. నేనే లెక్క చేయను. మా ముత్తాత మనవరాలు కాఫీ హోటల్ సర్వర్ని ప్రేమించిందని 32 మంది కుటుంబ సభ్యుల్ని ఇంటి కుక్కతో సహా విషం పెట్టి చంపాడు. వాడు చచ్చాడు. నా మాట కాదంటే తెల్లారేసరికి ఇంట్లో కూడా అలాంటి శవాల జాతర జరుగుతుంది. నా శవంతో సహా. ఎత్తో కొట్టకండి నన్ను. వద్దు కృష్ణయ్య, వద్దులే. పట్టుకెళ్ళిపోతానంటావేంటి? వద్దు. ఏమిటి సతీ? దేన్ని పట్టుకుపోతున్నారు? ఎవరు పట్టుకుపోతున్నారు? నా తల్లో బంగారం బంగారం కృష్ణయ్య కళ్ళకొచ్చి ఇవ్వమని దెబ్బలాడుతున్నాడు. అవును సతీ, మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కళ్ళగనేదానివి. ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు, నడుస్తూ కంటున్నావు, బోర్లా పడుకుని కంటున్నావు, చివరికి ఈ బండి మీద కూడా కంటున్నావు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళగంటే నీ బంగారం నిజంగానే పోతుంది, మళ్ళీ దొరకదు. దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి? కళ్ళలో కృష్ణయ్యకి తప్ప. అవును, ఆస్తి అమ్మే ఆ బంగారం కొంత నేను. సొమ్ము నాది, సోకు వాడిదే, దస్తావేజు నాది, పట్టా వాడిదే. సరే, నీ షిప్ ఏమికొచ్చింది? కాంట్రాక్ట్ ఎవరికి? కృష్ణయ్యకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ ను బాగా చూసుకుంటాడు. షిప్ తుప్పు పట్టిపోతుంది. ఉప్పు కుప్పు పట్టినా సరే ఆ? కృష్ణయ్య చేతి మీదుగానే ఆ షిప్ నడవాలి. మరి నేనే షిప్ నడపను.
నీటి కొద్దీ వాడా వాడు కొద్దీ వానరు. అది నువ్వు వెళ్ళు, బాగుండదు. కృష్ణ నేను కల్లో పిలిపించు.